ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. రైట్, బ్రేక్ న్యూస్ చూస్తున్నాం మనం టీవీ స్క్రీన్ పై. అనసూయ విష్ణుప్రియకు సోషల్ మీడియాలో వేధింపులు ఎక్కువయ్యాయంటూ వాళ్ళపై అసత్య ప్రచారాలు చేస్తున్నారంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోలీసులను ఆశ్రయించారు. ఇద్దరు వేరువేరు ఘటనలపై స్పందించినప్పటికీ మహిళా సెలబ్రిటీలపై జరుగుతున్న ఆన్లైన్ దుష్ప్రచారం, ట్రోలింగ్, వ్యక్తిత్వ హననంపై మరోసారి చర్చకు దారితీసింది. విష్ణుప్రియ తన గురించి తప్పుడు ప్రచారం చేస్తున్న ఒక యూట్యూబ్ ఛానల్పై మియాపూర్ పోలీసుల్లో ఫిర్యాదు చేసింది. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఇండస్ట్రీలోని మహిళల గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం సరికాదన్నారు. ఒక అమ్మాయి మరో అమ్మాయి గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం బాధాకరం అంటూ ఆవిడ ఎమోషనల్ అయ్యారు. ఇది కేవలం నా విషయమే కాదు, ఇలాగే తప్పుడు ప్రచారం చేసే మరందరిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటానంటూ ఆవిడ హెచ్చరించారు. సోషల్ మీడియా వేదికగా వ్యక్తిగత పరువును దెబ్బతీసే ప్రయత్నాలను సహించబోమని ఆమె స్పష్టం చేశారు. ఇక అనసూయ తన పేరుతో అసభ్యకరంగా రూపొందించిన ఏఐ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయని ఆరోపిస్తూ స్పందించారు. తన ఫోటోలను మార్ఫింగ్ చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో అసభ్యకరంగా మార్చి పోస్ట్ చేస్తున్నారని పేర్కొంటూ బీసీ సజ్జనర్కు ట్విట్టర్ వేదికగా ట్యాగ్ చేశారు. ఇలాంటి వాటిని చాలాసార్లు పట్టించుకోకుండా ఉండాలని ప్రయత్నించాను, కానీ పదే పదే అదే జరుగుతుండటంతో అధికారుల దృష్టికి తీసుకొస్తున్నాను అని చెప్పుకొచ్చారు అనసూయ ఫిర్యాదుపై స్పందించిన అధికారులు హైదరాబాద్ సైబర్ క్రైమ్ విభాగాన్ని సంప్రదించాలని సూచించారు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో అనసూయకు మద్దతుగా పలువురు నెటిజన్లు స్పందించగా మరికొందరు విమర్శలు గుప్పిస్తున్నారు. వాటికి ఆమె తనదైన శైలిలో సమాధానాలు ఇచ్చారు. ఈ రెండు ఘటనలు సోషల్ మీడియాలో మహిళా సెలబ్రిటీలపై జరుగుతున్న ట్రోలింగ్, డిజిటల్ వేధింపులు, ఏఐ దుర్వినియోగం వంటి అంశాలపై మరింత అప్రమత్త అవసరమనే చర్చను తెరపై తీసుకొచ్చాయి. ఇటు విష్ణుప్రియ రీసెంట్గానే తన ఇన్స్టాగ్రామ్ సబ్స్క్రిప్షన్ పేరుతో హాట్ కంటెంట్ను పోస్ట్ చేస్తోందని విమర్శలు వచ్చాయి. యువతను పెడదోవ పట్టిస్తోందని కూడా చాలామంది తిట్టిపోశారు. సో అలాంటి నేపథ్యంలో దేవుడిచ్చిన తన అందాన్ని నలుగురికి చూపిస్తే తప్పేంటని ఆవిడ ప్రశ్నించారు. దాని తర్వాత లేదు, నేను ఎంతవరకు కంఫర్ట్గా ఉంటానో, నేను ఏ అవుట్ఫిట్లో ఎంతవరకు కంఫర్ట్గా ఉంటానో అంతవరకే చూపిస్తున్నాను తప్ప నేనేమి ఫ్రీ షో చూపించట్లేదు కదా, జస్ట్ నేను చేస్తుంది స్కిన్ షో మాత్రమే అంటూ మాట్లాడే ప్రయత్నం చేశారు విష్ణుప్రియ. సో ఇలాంటి నేపథ్యంలో తనపై ఇన్స్టాగ్రామ్ సబ్స్క్రిప్షన్ ఏదైతే ఇంతకుముందు కేవలం 1000-2000 మంది ఉండేవాళ్ళు, ఈ ఇన్స్టాగ్రామ్ సబ్స్క్రిప్షన్ ఎప్పుడైతే ఆవిడ హాట్ ఫోటోలు కంటెంట్ షేర్ చేస్తూ వచ్చిందో పెద్ద ఇదంతా అంటే మీడియా అందరూ మాట్లాడుకోవడంతో అసలు ఏముందా విష్ణుప్రియ అకౌంట్లో, అసలు ఏముంది, ఆ హాట్ కంటెంట్ ఏంటి చూద్దామని చాలామంది తన ఫ్యాన్స్ కావచ్చు, యూత్ కావచ్చు, వీళ్ళంతా కూడా సబ్స్క్రిప్షన్ పెట్టి డబ్బులు పెట్టి ఆ యొక్క హాట్ కంటెంట్ చూశారు. దానివల్ల ఆవిడ ఆదాయం ఒక్క నెలలోనే 7 లక్షల నుంచి 11 లక్షలకు పెరిగింది. దాని తర్వాత ఇంకా పెరిగింది. సరిగ్గా 45 డేస్లోనే 18 lakh అయింది. అంటే తన ఆదాయం పెరుగుతూనే ఉంది, సబ్స్క్రిప్షన్లు తీసుకుంటూనే ఉన్నారు, కానీ ఎక్కడా కూడా తన యొక్క ఫోటోల షేరింగ్ అనేది ఆపలేదు. సో ఇలాంటి నేపథ్యంలో ఒక యూట్యూబ్ ఛానల్ పర్టికులర్గా తననే టార్గెట్ చేస్తూ తనను ఇబ్బంది పెడుతున్నారంటూ మియాపూర్ పోలీస్ స్టేషన్లో ఆవేదన వ్యక్తం చేసింది విష్ణుప్రియ. ఇటు అనసూయ విషయానికి వస్తే తనని వాంటెడ్గా చేసుకొని తనపైనే ఏ వీడియోలు, దట్టు ఆ ఏ వీడియోలు కూడా ఏదో ఫంక్షన్కి వెళ్ళినవో, ఏదో ప్రమోషన్కి వెళ్ళినవో, షాప్ ఓపెనింగ్ చేసినవో కాదు, చాలా పిచ్చి పిచ్చి కంటెంట్తో ఏ వీడియోలు చేస్తూ చాలా దారుణంగా తనని వేధిస్తున్నారంటూ తన కుటుంబ సభ్యులు చూస్తే నా పరువు ఎక్కడ ఇదైపోతుందని భయం వేస్తుందంటూ అనసూయ ఎమోషనల్ అయ్యారు ట్విట్టర్ వేదికగా. సో ఇలాంటి నేపథ్యంలో ట్విట్టర్ వేదికగా స్పందించిన ప్రతిసారి అది మరి కరెక్టో కాదో తెలియదు ఎవరికి, నెటిజన్స్ మాత్రం అనసూయ ట్వీట్ చేస్తే విర్రవీగిపోతారు. ఎప్పుడు ఒక రిప్లై ఇవ్వని వాళ్ళు కూడా అనసూయ ట్వీట్కి ఘాటుగా రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తారు. ఇలాంటి నేపథ్యంలో అప్పట్లో శివాజీ సామాన్లు
కనపడేలాగా మీరు అవుట్ఫిట్లు కానీ డ్రెస్సులు కానీ శారీస్ కానీ వేసుకోకండి అని చెప్పినందుకు దానికి చాలా పెద్ద రప్చర్ అయింది. సో చాలామంది స్పందించారు. కొంతమంది హీరో శివాజీకి స్పందిస్తే ఇటు అనసూయ విషయంలో కూడా నెగిటివ్గా పాజిటివ్గా స్పందించిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఆ విషయాన్ని మళ్ళీ కెలికి మళ్ళీ దుమారం చేయడం కోసం ఇటు చాలామంది నెటిజన్స్ ప్రయత్నం చేశారు. వాళ్ళందరికీ అనసూయ చాలా చాకచక్యంగా రిప్లైలు ఇచ్చారు. సో వాస్తవానికి అసలు ఇక్కడ జరుగుతున్న మిస్టేక్ ఎవరిది అంటే సమాజంలో ఇలాగే ఉండాలి అన్న తర్వాత నిజంగా అనసూయ పర్టికులర్గా శారీ కట్టుకొని వచ్చారు. తన అవుట్ఫిట్లో అంటే ఒక వింటేజ్ లుక్ని తీసుకొచ్చారు. అనసూయ మారిన తర్వాత కూడా నెటిజన్లు కావాలని ఆవిడ్ని ఇబ్బంది పెట్టడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది ఇక్కడ మనకి అర్థం కావాల్సినటువంటి అంశం. ఎందుకంటే సరే రేపొద్దునైనా మరి విష్ణుప్రియ మారతారో లేకపోతే తన కంటెంట్ తన ఇష్టం అంటారో అది వేరే విషయం. విష్ణుప్రియకి పెళ్ళి అవ్వలేదు, అనసూయకి పెళ్ళయింది. సో ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. తన కంటెంట్ని ఆస్వాదించే వాళ్ళ కోసం ఇంకా హాట్ కంటెంట్ షేర్ చేస్తా అని చెప్తుంది విష్ణుప్రియ. సరే పెళ్ళైన ఆడవాళ్ళ పెళ్ళి కాని ఆడవాళ్ళ అనేది ఆడవాళ్ళు కాబట్టి వాళ్ళ అందాలు వాళ్ళ పరువాల్ని వాళ్ళ భర్తకే చూపించాల్సిన అవసరం ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో సమాజం నేను ఇలాగే ఉంటా అంటే ఒప్పుకోదు. సరే అనేవాళ్ళు అంటూనే ఉంటారు, తిట్టిపోసేవాళ్ళు తిట్టిపోస్తూనే ఉంటారు. ఎంత తిట్టిపోసినా అనసూయ విషయంలో అనసూయకి మైనస్ అని చాలా అనుకుంటున్నారు. వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూనే ఉన్నారు. ఆవిడ షూటింగ్స్కి ఆవిడ వెళ్తోంది. విష్ణుప్రియకి ఇష్యూ అవడం వల్ల ఏదైతే ఈ ఇన్స్టాగ్రామ్ సబ్స్క్రిప్షన్ పేరుతో ఇష్యూ అవడం వల్ల ఇంకాస్త సబ్స్క్రైబర్స్ పెరిగారు. తనకే ప్లస్ అయింది తప్ప ఎవరికి ప్లస్ అవ్వలేదు ఆ ఎంటైర్ ఎపిసోడ్లో. సో ఇలాంటి నేపథ్యంలో అంటే ఎవరు ఎంత లిమిట్ వరకు ఉండాలనేది ఎవరికి డిసైడ్ చేయడానికి లేదు. అది వాళ్ళ పర్సనల్ స్పేస్. సో ఎవరో వచ్చి నువ్వు ఇక్కడే ఉండాలి ఇదే చేయాలి అంటే ఈ రోజుల్లో వినే సందర్భాలు ఎక్కడా కూడా లేవు. సరే సమాజం అంటారా, ఒక స్టెప్ తీసుకున్న తర్వాత పబ్లిక్ డొమైన్లో ఉండేవాళ్ళు ఏదైనా ఒక దాంట్లో ఎక్స్ట్రీమ్ అయితే ఒకవేళ వాళ్ళకు వచ్చే పాజిటివ్ ఆర్ నెగిటివ్ కామెంట్స్ని బట్టి వాళ్ళు మారే అవకాశం ఉంది. పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అనసూయ తీసుకోవచ్చు. ఎప్పుడైతే ఆ కామెంట్స్ నెగిటివ్గా వచ్చాయో తనని తాను హీల్ చేసుకొని చక్కగా శారీ కట్టుకొని ఆవిడ కనిపించారు చాలా ఫంక్షన్స్లో. తప్పేం లేదు. ఆవిడ సరే అది అప్పుడు మంచి వచ్చాడో ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆ తర్వాత ఆవిడ మాట్లాడారు. సరే ఆ టైంకి ఆవిడ కోపంగా ఉన్నారా, బాధతో ఉన్నారా, ఎలాంటిది ఏంటని పక్కన పెడితే తర్వాత ఆవిడ హీల్ చేసుకొని బయటికి వచ్చి మళ్ళీ సమాజంలో కలిసిపోయారు. సో విష్ణుప్రియ కూడా అలాగే కలుస్తుందంటూ కూడా చాలామంది నెటిజన్స్ కూడా కామెంట్ చేస్తున్నారు. సరే విష్ణుప్రియ కలిసిద్దా లేకపోతే కలవదా అనేది సపరేట్ అంశం. కానీ సమాజంలో మహిళలకి ఇలాగే ఉండాలి, సో దుస్తులు సరిగా వేసుకోవాలి. అపార్ట్ ఫ్రమ్ దట్ సో పర్టికులర్గా వీళ్ళిద్దరిని ఎవరైతే టార్గెట్ చేస్తున్నారో వాళ్ళు మనస్ఫూర్తిగా మారాలని మనం టీవీ తరపున కోరుకుంటున్నాం.